గణపయ్య కదిలెరా దుష్ట శక్తులను తనతో తీసుకువెళ్తుండెరా బంగారు రథమునెక్కి మన గణపతి ఊరేగుతూ వెడలినాడురా గోదారికి బంగారు రథమునెక్కి మన గణపతి ఊరేగుతూ వెడలినాడురా గోదారికి అదిగదిగో చూడరా గణపయ్య కదిలెరా దుష్ట శక్తులను తనతో తీసుకువెళ్తుండెరా అదిగదిగో చూడరా గణపయ్య కదిలెరా దుష్ట శక్తులను తనతో తీసుకువెళ్తుండెరా జరుగుతున్నటువంటి ఈ విఘ్నేశ్వర స్వామి మహోత్సవానికి ఎంతో సహకారం సభ ఈరోజు బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయకుడు 8వ కార్యక్రమాలు దిగ్విజయంగా ఈ 10 రోజులు జరిగినాయి. అలాగే ఈరోజు స్వామివారు ఊరేగింపు కార్యక్రమం ఒక 5 నిమిషాల్లో మొదలవుతుంది. అందరూ కూడా తెల్ల నుంచి తీర్థప్రసాదం స్వీకరించడం కోరుతున్నాం. తాడేపల్లిగూడెం సముద్రపేట బండివారి వీధిలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఉత్సవాలు గత 9 రోజుల నుంచి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ వరసిద్ధి వినాయక కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. భారీ ఊరేగింపులు అలాగే అన్న సమారాధనలు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం ఇక్కడ యూత్ పెద్ద ఎత్తి సురేష్ గారి నాయకత్వంలో కానీ అలాగే మన లోకేష్ గారి అనేక మంది ఇక్కడ యూత్ అంతా కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ వీధిలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి మన పేరూరు కాశీ గారి లాంటి పెద్దల సహకారంతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అనేక పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ యువతులకు కానీ అలాగే ఆర్థికంగా సహకరించి ఈ వెనక నుండి ఆర్థికంగా సహకరించి ప్రోత్సహించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊరేగింపు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి దీంట్లో వార్డులో ఉన్న ప్రధానికి కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మన సౌత్రిపేట బండివారి వీధిలో వేచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు పురస్కరించుకొని ఇది మేము మొదలుపెట్టి 8వ వార్షికోత్సవం 8 సంవత్సరాల నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాకు ఇక్కడ చందారోపణ అన్న సందర్భన కానీ ప్రతిరోజు ప్రతి పూజా కార్యక్రమానికి ఇక్కడ మహిళలు కానీ పేరూరు కాశీ గారు, బంగారం కొట్టువారు, నరసింహ సోమేశ్వర గారు, వడ్డీ రఘురామ్ గారు, కరుణాయేశ్వర గారు, లోకారెడ్డి మురళి గారు ఇలా ప్రతి ఒక్కరు పేరున వీళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండి ఈ సౌత్రిపేట బండివారి వీధి ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఇక్కడ మాకు పూర్తిగా సహకరిస్తున్న మహిళలకు, మా అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా వినాయక చవితి అంతా బాగుంది. ఈ 8-9 రోజులు కూడా పూజలన్నీ పురస్కరించుకొని ఈరోజు ఊరేగింపు చేసి స్వామివారిని కాలువలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మాకు ప్రతి సంవత్సరం కూడా సహకరించి ఈ పూజా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేలా చూస్తున్న వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్సమానులు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మరి ఏదైతే స్థానిక సౌత్రిపేటలో తమ్ముడు గుండుమిల్లి సురేష్ గారు, కొత్తూరు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో 8 సంవత్సరాల నుంచి కూడా ఆ విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పి 9 రోజులు కూడా విశేషమైన పూజలతో సోదరీమణులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ స్వామివారిని నెలకొల్పడం, తద్వారా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి
సుమారుగా 5 నుంచి 6 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం, తద్వారా ఈరోజు స్వామివారిని సౌత్రుపేట అన్ని వీధులు కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేసి కమిటీ సభ్యులు, కమిటీ మహిళా సోదరీమణులే కోలాటం నేర్చుకునే స్వామివారి దగ్గర ఎంతో భక్తిభావంతో ఈరోజు స్వామివారి ముందు కోలాట కార్యక్రమం చేయడం, అలాగే అందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ స్వామివారిని వీధులన్నీ కూడా ఊరేగింపు కార్యక్రమం చేసి స్వామివారిని నిమజ్జనం చేసే విషయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నందుకు ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారందరికీ, అలాగే మహిళా సోదరీమణులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, ఏదైతే దైవ సేవ చేస్తున్న వ్యక్తులకి సురేష్ గారికి కానీ లోహిత్ గారికి కానీ ఆ విఘ్నేశ్వరుడు ఇంకా శక్తియుక్తులను ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను మరింత అంగరంగ వైభవంగా చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా. మనకేసి కొడతారు కండక్టర్ స్వామి వేసుకో జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక బాహుదా నదీ తీర
ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చేగణ డౌన్ చేయలేదు